ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు మార్నింగ్ పోపట్ అయింది. సో ఏమైందంటే మా హస్బెండ్ నేనే చెప్పింది అనమాట, ఈరోజు కరెంట్ పోతుంది 10-11 గంటల నుంచి, అంతలోపు బట్టలు తొందరగా వాషింగ్కి వేసుకో అని చెప్పిండు. 10:30కి వేసిన, జస్ట్ ఇంకొక 5-10 నిమిషాలు అయితే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ అయిపోతుండే. 10-5 నిమిషాల వల్ల అసలు లాస్ట్ మూమెంట్కి వచ్చింది, ఇంకో 5 మినిట్స్ అయితే బంద్ అయిపోతుంది అన్న టైంకి కరెంట్ పోయింది. నేను మళ్ళీ పిల్లలకి స్కూల్కి పోయి తినిపించేసి వచ్చిన. మా హస్బెండ్కి ఫోన్ చేసాడు, అయితే 6-7 అయితే వచ్చేవరకు ఇంక ఇప్పుడు రాదు అన్నాడు కరెంటు. ఒక 5 మినిట్స్ లేట్ పోయినా బట్టలు వాష్ అయిపోతుండే. అసలుకి చూడండి ఎట్లుంది దాని పరిస్థితి. చూడండి, ఇంకా నేను అన్నీ ఆల్మోస్ట్ లాస్ట్ మూమెంట్లో చెప్పినా కదా, అసలు ఈవిన్ని నీళ్ళు కనుక బయటకు పోతే అది డ్రై చేసేసి ఇంకా ఆఫ్ అయిపోతుండే. ఆ టైంకి కరెంట్ పోయిందనమాట. ఇంక అందుకే నేనే సాయంత్రం దాకా అంటే ఇంక ఇట్లే ఉంటాయి కదా, అందుకే పిండేసుకొని ఆరకేసుకుందాం అనేది తీస్తున్నా. కానీ ఈ వాటర్ అన్నీ ఇట్లా పోతాయో తెలియదు, ఫస్ట్ టైం అనమాట ఇట్లా అయింది. చూడండి, వాటర్ అన్నీ మళ్ళీ కరెంట్ వచ్చినాక మళ్ళీ ఆన్ చేసుకొని వాటర్ అంతా బయటికి ఇడవాలి. నాకు తెలిసి ఇట్లనే కనుక్కుంటే ఖరాబ్ అవుతుందో ఏమో, ఎందుకంటే ఈవినింగ్ 6-7కి వస్తుందంట, అప్పటిదాకా రాదంట. చూస్తా, జగ్గుతోటి పోయినంత వరకు నీళ్ళైతే చల్లేసి పడేద్దాం, జగ్గుతోటి చల్లేద్దాం. సో చూడండి, ఈ కొన్ని వాటర్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఈ కొన్ని అయితే ఉన్నాయి, మిగతావన్నీ అయితే తీసిన. సో కరెంట్ ఈవినింగ్ వస్తే ఆన్ చేసి ఇవిని కూడా పంపించేయాలి, ఎందుకంటే ఇట్లే వాటర్ ఉంటే ఖరాబ్ అయిపోతుందేమో మిషన్ అన్నట్టుగా అనమాట. సో ఇవైతే పిండేసుకున్నాను, ఆల్మోస్ట్ పిండి వాష్ అయిపోయినాయి, ఆరకేసేస్తా. ఒక 5-10 మినిట్స్లో ఇట్లా అయిపోయింది చూడండి. నేనైతే పిల్లలకి అన్నం తినిపించడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ కరెంట్ వస్తుందేమో, ఆ 5 మినిట్స్ తిరుగుతూ అయిపోతుంది అని చెప్పేసి స్కూల్కి వెళ్ళేసి వచ్చేదాకా కూడా ఆన్లైన్లో పెట్టేసి వెళ్ళిన. మా హస్బెండ్కి ఫోన్ చేస్తే బంద్ చేయి, కరెంట్ దానికి ఎక్కువసేపు వెళ్ళిపోతుంది అన్నాడు. కానీ అప్పటికి నేను సగం దూరం వెళ్ళిపోయింది అనమాట. సాయంత్రం వస్తుంది కరెంట్ అయితే అన్నాడు. ఏమో ఒకవేళ వస్తే 5 మినిట్స్ తిరుగుతుంది అన్నట్టుగా ఆన్ చేసి పెట్టేసి ఉంటే, గంట అయింది. నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చేవారు గంట అవుతుంది, వచ్చి చూసి ఇంకా అట్లే ఉంది. జస్ట్ అది నీళ్ళు ఒక్కటి పిండేసి ఇచ్చింటే అందులో నీళ్ళు ఉండకుండా నేను ఆరకేసేసుకుంటుని పోపట్ అయిపోయింది పొద్దుపోతుంది. వీళ్ళైతే స్కూల్ నుంచి వచ్చారు. ఏంటిది అది చూపి ఫస్ట్, ఇక్కడి చూస్తా, చూసిస్తా అంటున్నా. అయ్యో గాజు పెంకలు, గాజు పెంకలు ఏం చేస్తావురా? గాజు పెంక అది, అవన్నీ ఎందుకు ఏరుకొస్తున్నారు? కాలికి గుచ్చుకుంటుంది, ఇక్కడ తీసుకోలేడు. అవన్నీ ఎందుకు ఏరుకొస్తున్నావురా నువ్వు? ఓ తింగరోడా. నువ్వు ఒర్లి నీ గొంతు చూడు ఎట్లయింది. కరెంట్ ఉందా లేదా లడ్డు మీ స్కూల్లో? ఇంకా వస్తలేదు కదా కరెంటు. తీసేసి పిండేసి బయట ఆరకేసిన. కానీ లడ్డు లైట్లే, లడ్డు కొంచెం నీళ్ళు ఉన్నాయి, ఏం చాలా వరకు సగం నీళ్ళుంటే చల్లేసిండి జగ్గుతో. పోయినాయి నీళ్ళు, కొన్ని వాటర్ ఉండే. ఉన్నాయా లేదు ఎంత కేజీరు? ఉన్నాయి దీందులో వాడి పెంచుడు. ఈ కొన్ని ఉన్నాయి, లేనట్టే కొట్టింది దాన్ని. నువ్వు ఇట్లాంటి చెత్త సామాన్లు ఎందుకు పట్టుకొస్తున్నావురా ఇంట్లోకి? మార్నింగ్ జస్ట్ టిఫిన్ చేసినాం అంటే, ఇప్పుడు వచ్చిన ఒకటేసారి పిల్లలు తీసుకొని ఎప్పుడు తినాలన్నా. మీరు వచ్చి రాగానే బిస్కెట్ల కోసమే కూడా వాడండి. వీడికి ఎందుకు చూపిస్తారా మళ్ళా? వాడు వినేటోడు కాదు. వాడు తింటాడు, ఇచ్చినట్టుగా వాడికి గుంజుకుంటాడు మళ్ళా. ఇప్పుడు ఏడ్చినావు కాదు,
ఇప్పుడే అంటే కాదు, ఓపిక కావాలి మనిషికి. తిన్నావా నువ్వు ఆల్రెడీ? ఏయ్ లడ్డుగా ఒకటి రావండి. లడ్డు నువ్వు వాడికి చూపియద్దు లడ్డు. సగం కిడి నేను తీసేదా. మానికి సగం నీకు సగం. ఏ వాడికి ఇచ్చినే వాడికి తిన్నాడు. ఉందని ఏం కాదు, ఇంత తింటే కడుపులో అయ్యేది కాదు కదా. ఏయ్ లేబే. ఇస్తాడా అని అట్లనే. సంతానండి లేకపోతే బయటేసి పడేస్తాను, బయటికి చూస్తా కొడుక. దా మొత్తం ఇయ్యను పట్టుకో. పట్టు నడు. ఇంటికి రాగానే ఇట్లే ఉంటుంది లొల్లి. సరే కానీ ఏం చెప్పి దోస్తులు? ఏ కాలు చక్కబెట్టు. మీ ఫ్రెండ్ ఏం చెప్పిందంటే వీళ్ళు కూడా ఏం చదువుతలేదు ఏమని చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్? స్కూల్లో మంచిగా చదువుతలేదు చిన్నోడు. అదే వాళ్ళు చెప్పిండ్రు కదా, చిన్నోడు అని చెప్పిండ్రా, తమ్ముడు అని చెప్పిండ్రా, అన్న అని చెప్పిండ్రా? అయ్యని చెప్పిన అయ్యని చెప్పి అయ్య చిన్నోడు ఏం చదువుతలేదు అస్సలు మేనందుగా మాకు దాన్ని అన్నాడు. వీడికి ఏమవుతాడు రా? వీడికి ఏమవుతాడు? నేను వీడియోలు స్టార్ట్ చేస్తే మీ ఫోన్ మాట్లాడుతుంటాడు. చిన్నోడా వాడు నీకేమవుతాడే? ఏ చెప్పుబే, వాడు నీకేమవుతాడు? సపోర్ట్ చేయకు. వీడి నీకేమవుతాడు? అందుకనే మీకు అన్న తమ్ముడు అని పిలుచుకోండి, లడ్డు గుడ్డు కాదు అని చెప్తాను నేను. ఇట్లే ఉంటుంది. ఏమవుతాడో కూడా తెలియదంట వాళ్ళకి. తమ్ముడు అవుతాడు రా విన్నుగా నీకు. వాడు ఏమవుతాడు? తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నాడని చెప్తుండు. చిన్నడా నీకు అన్న అవుతాడు కదా లడ్డుగాడు. నువ్వు సంబంధం లేకుండా మాటలు తీసుంటాడు ఇడైతే. అసలు ముగ్గురు వచ్చినాక ఇల్లు చూడండి ఎట్లుందో. చూడండి ఇంతసేపు నీట్గా పెట్టుకున్నా గబ్బు లేపేస్తారు వచ్చిన వెంటనే. ఇంకింత సౌండ్ పెట్టి ఇంకింత రికార్డింగ్లో మొత్తం అన్నీ వినబడాలి చూడు. ఇంకా పెట్టు, ఇంకా ఇక్కడి మాట్లాడకు. సౌండ్ చేయండి రా, మీరు కూడా చేయండి సౌండ్. నేను ఎప్పుడు వీడియోలు తీసుకున్నా సౌండ్ కావాలని పెడుతుంటావు కదా, సౌండ్ చేయండి. సౌండ్ చేయమని చెప్తున్నా. చెయ్యి. ఏమో నువ్వు ఫస్ట్ పక్క చెరు. ఎన్నిసార్లు చెప్తా సైలెంట్ కూడా అని. నువ్వు ఫస్ట్ బంద్ చేయి. నేనేం వీడియోలో ఏం పనిలేగా తీసుకుంటానా? బంద్ చేయి ఫస్ట్. సౌండ్ బంద్ చేయి. కంప్లీట్ బంద్ చేయాల. రాయ్ మంచి మెత్తలను ఇట్లా పెట్టి ఇక ఇల్లంతా దుడుచుకరా. విన్ను ఆ మెత్త మీద కాలు పెట్టి ఇల్లంతా దుడుచుకరా. నువ్వు తిప్పు. నువ్వు అట్లే డాన్స్ చేయాల. నువ్వు చెయ్యి. నువ్వు సౌండ్ పెట్టుకుంటా కూర్చో. ముగ్గురు గబ్బు ఫెలోస్. అసలు వీడు నాకు తెలిసి పోయిన జన్మలో ఏదన్నా ఇదిలా ఉట్టింటాడు. ఆఫ్రికన్ వాళ్ళు ఏదేదో కుయికి అని భాష ఏదో మాట్లాడతారు కదా, అట్లా ఉట్టింటాడు వీడు. అసలు ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాదు. అట్లాంటి పదాలు వస్తుంటాయి వీడి దగ్గర. ఎప్పుడు నేను పదాలు ఆడుతుంటాడు. వేసుకోపోనాడు. నువ్వేం టై దీనికి తిప్పలు పడుతున్నావా? నేను ఛాయలో పాలు పోసేసి వస్తాపా అండి. గట్టిగా ఇంకా టీషర్ట్ వేసుకోవా? ఇంకెప్పుడు రా. నువ్వు ఫస్ట్ టీషర్ట్ వేసుకోరా. బట్టలు వేసుకున్నాక ఆడుకోరు. ఎంతసేపు అన్నా? ఇప్పుడు వేసుకో. అయినా నేను ఇప్పుడు ఇవన్నీ తీసి కసు కొడతా. మీరు తీసేయాలా? వింటున్నారా? గుడ్డ బాడు గుడ్జీ అంటే ఏందిరా?
నిజంగా నువ్వు ఏనో పుట్టినవరా, నాకు తెలుసురా. ఏదో తాండాలో ఏదో వాళ్ళ దాంట్లో పుట్టినోడు నువ్వు. ఇట్లాంటి పదాలు వస్తూనే ఉంటాయి.